హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఒక స్టూడెంట్ లైఫ్లో ఎదగాలనుకున్నప్పుడు చాలా రకాల ఆలోచనలు ఉంటాయి. ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, ఎక్కడ చదువుకోవాలి, ఏ విధంగా ఫ్యూచర్ని డిసైడ్ చేసుకోవాలి. ఈ క్రమంలో పేరెంట్స్ దగ్గర గైడెన్స్ తీసుకుంటూ ఉంటారు, ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర అనేక మంది ఇచ్చే గైడెన్స్తో ఒక్కోసారి మనకి తెలియకుండానే ర్యాంక్ ట్రాక్ ఎక్కుతూ ఉంటాము. ఎక్కడో ఫెయిల్ అయ్యామనుకుంటాం, అంతా అయిపోయిన తర్వాత ఎందుకు మిస్ అయింది అనుకుంటాం, లైఫ్లో చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. కానీ మనం సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి. సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అన్నిటికంటే టఫ్ జాబ్ అదే. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఒక ఇన్స్టిట్యూట్ని ఎంచుకోవాలన్నా, మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నా, మనకి మోటివేషన్స్ కావాలన్నా, లేదా మన ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ కావాలన్నా, ఒక మంచి గైడెన్స్ ద్వారా ఒక మంచి ఇన్స్టిట్యూట్ని ఎంచుకున్నప్పుడు మన ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. అటువంటి ఇన్స్టిట్యూట్కి ఒక అధినేతని ఈరోజు మీ ముందు పరిచయం చేయడం జరుగుతుంది. ఐఏఎస్లో యూపీఎస్కి దాదాపుగా యూపీఎస్సీ ఎగ్జామ్స్కి వెళ్ళి ఫైనల్స్ వరకు వెళ్ళి ఆ తర్వాత అనేక మంది స్టూడెంట్స్ని వారిలాగే తయారు చేయాలనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో కావచ్చు, ఒక మోటివేషన్తో కావచ్చు, ఒక ఇన్స్టిట్యూట్ని స్థాపించి ఆ ఇన్స్టిట్యూట్కి తిరుమల క్లాసెస్ అనేటువంటి ఇన్స్టిట్యూట్ ద్వారా అనేక మందిని కోచింగ్ ఇస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి తిరుమల అంటే ఏంటి అసలు? తిరుమల అనేది మీ పేరా, లేకపోతే మీ ఇన్స్టిట్యూట్ పేరా, లేకపోతే ఏంటి అసలు అది? సార్, తిరుమల్ ఈజ్ నాట్ మై నేమ్ సార్, ఇట్ ఈస్ ఇన్స్టిట్యూట్ నేమ్ సార్. ఓకే. సో తిరుమల క్లాసెస్ ఇట్ ఈస్ సజెస్టెడ్ బై మై ఫ్రెండ్. సో ఐమ్ లుకింగ్ ఫర్ టూ మెనీ లైక్ ఏ పేరు పెడితే బాగుంటుంది అని చాలాసార్లు చూశాను. ఓకే. మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు. సో ఎందుకు నువ్వు తిరుమల క్లాస్ అనే పెట్టొచ్చు కదా, సో డోంట్ టేక్ ఇట్ యాజ్ యువర్ నేమ్. ఓకే. ఇట్స్ లైక్ అ గుడ్ నేమ్. మనం దాని ద్వారా స్టార్ట్ చేయడం అంటే ఇక్కడ పేరులో ఏముంది సార్, ఏదైనా సరే మనం ఇచ్చే కంటెంట్లో ద కంటెంట్ బట్టి ఆ పేరుకు విలువ అనేది పెరుగుతుంది. సో స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ పేరులో ఏముండదు, ఆ కంటెంట్ని బట్టి ఆ పేరుకు వాల్యూ పెరుగుతుంది అని నమ్మాను. కాబట్టి లైక్ తిరుమల క్లాసెస్ అని మా ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్ తీసుకొని పెట్టడం జరిగింది. లైఫ్లో ఐఏఎస్ అవ్వాలనే గోల్తోనే చిన్నప్పటి నుంచి ఆ గోల్ పెట్టుకున్నారా, లేదంటే పరిస్థితుల ప్రభావం వల్ల అలా ఐఏఎస్కి వైపు వెళ్ళిపోయారా? అసలు నాకు చిన్నప్పుడు ఐఏఎస్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు సార్. బికాజ్ నా నేపథ్యం వచ్చేసి నేను ఒక చిన్న విలేజ్లో, నేను ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఉప్పులూరు అని చిన్న గ్రామం సార్. ఈ రోజు కూడా ఆ గ్రామానికి బస్ ఫెసిలిటీ లేదంటే మీరు నమ్మరు. ఓకే. సో అప్పుడు బస్ ఫెసిలిటీ లేదు, ఈ రోజు కూడా బస్ ఫెసిలిటీ లేదు. సో ఆ గ్రామంలో ఉన్నప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో లైక్ మా బిలో పావర్టీ లైన్ కూడా చెప్పొచ్చు, కుదిరితే ఇంకా అంతకంటే కిందని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే. అండ్ ఆ విలేజ్లో 10th క్లాస్ వరకు నేను జెడ్పీహెచ్ హై స్కూల్లో చదివాను సార్. ఓకే. ఆల్మోస్ట్ నా 15 years వరకు కూడా నేను అదే విలేజ్లో పెరిగాను. ఓకే. గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్లోనే ఉన్నాను నేను. కాకపోతే అక్కడ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఎన్కౌంటర్ చేశాను. విలేజ్లో ఉన్న కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఒక చిన్న బేసిక్ కమోడిటీస్ మనం కొనడానికి కూడా 4 to 5 kilometers ట్రావెల్ చేయాలి. బస్ ఫెసిలిటీస్ లేవు. ఏదైనా హాస్పిటల్కి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా వెహికల్స్ ఉండేవి కాదు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి సార్. కానీ వీటిని ఎలా సాల్వ్ చేయాలి అప్పుడు ఆలోచన ఉండేది, కానీ దానికి ఏం చేస్తే సాల్వ్ అవుతుంది అనేది నాకు అప్పుడు ఐడియా లేదు, చెప్పేవాళ్ళు కూడా లేరు. బికాస్ మా ఇంట్లో అందరు కూడా ఎవరు చదువుకునే వాళ్ళు లేరనమాట. సో నాకేం తెలిసేది కాదు ఏం చేయాలి, నాకేం తెలిసేది కాదండి. కాకపోతే నేను తర్వాత కష్టపడి చదువుకుంటూ సమ్హౌ బీటెక్ వచ్చిన 3rd yearలో అర్థమైంది, ఇలా సివిల్ సర్వీస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సివిల్ సర్వీసెస్ అనేది మనం సెలెక్ట్ అయితే వీ కెన్ సర్వ్ టు ద పీపుల్. మనం ఏదైతే చిన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో వాటన్నిటిని కూడా సాల్వ్ చేయాలంటే సివిల్ సర్వీసెస్ అనేది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. అండ్ నాకు అది కూడా న్యూస్ పేపర్ ద్వారానే తెలిసింది సార్. ఎందుకంటే న్యూస్ పేపర్ చాలా బాగా చదువుతాను నేను. నాకు దాని ద్వారానే తెలిసింది సివిల్ సర్వీస్ ఉంటుందని, దానికి ఎలా సెలెక్ట్ అవ్వాలి, సివిల్ సర్వీస్ మనం సెలెక్ట్ అవ్వాలంటే యూపీఎస్సీ ఎగ్జామ్ అని కూడా నాకు తెలియదు సార్ అప్పుడు. ఇవన్నీ ఎంక్వైరీ చేసి నాకు నేను తెలుసుకున్నాను అనమాట. తర్వాత ఫైనల్గా క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా సరే జాబ్లో వెళ్లకుండా మా నాన్నగారిని అడిగి నేను సివిల్ సర్వీసెస్కి వెళ్తాను అంటే, మా నాన్నగారు ఫన్నీగా సివిల్ సర్వీస్ అంటే సివిల్ ఇంజనీరింగ్ అని అడిగారు అనమాట. అంటే అలా ఉంటుంది మా బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ. అందులోనూ ఇంజనీరింగ్ చేశారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ సార్. లేదు నాన్న ఇలా ఉంటుంది, దాన్ని చేస్తే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, మనం ఇలా చేయొచ్చు అంటే ఓకే వెళ్ళండి అని ఆయన కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది సార్. సో అలా నేను సివిల్ సర్వీస్లోకి రావడం జరిగింది. అంటే ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక మంచి జాబ్ వస్తున్నటువంటి టైంలో నేను ఇంకా మంచి ఆపర్చునిటీ కోసం వెళ్ళాలనుకున్నప్పుడు సివిల్కి ప్రిపేర్ అవ్వడం అంటే నాట్ ఏ స్మాల్ థింగ్. మన ఎఫర్ట్స్ పెట్టాలి, అలాగే దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. మనం ర్యాంక్ కొట్టి తర్వాత మనం ఐఏఎస్కి సెలెక్ట్ అవ్వాలంటే ఇంకా అది చాలా కష్టతరమైన పని. సో అటువంటి పరిస్థితుల్లో ఎట్లా మీ ఫ్యామిలీ ఏ విధంగా సపోర్ట్ చేసిందంటారు? మీ ఫాదర్ని అడగగానే ఓకే అన్నారు, బట్ కానీ ఫైనాన్షియల్గా కావచ్చు, లేదంటే మీరు పెట్టే ఎఫర్ట్కి సంబంధించి కావచ్చు, ఎట్లా మేనేజ్ చేశారు? సో ఫాదర్ ఎమ్మటే ఎస్ అంటానికి రీజన్ నా మీద నమ్మకం సార్ ఆయనకి.
Okay. ఫస్ట్ థింగ్ ఇతను ఏదన్నా ఒకటి అనుకుంటే పని గట్టిగా చేస్తారు అని నమ్మకం డాడీకి బాగా. ఓకే. సో ఫినాన్షియలీ వీఆర్ టూ వీక్ అండి. నేను బీటెక్ అయిపోయిన తర్వాత కూడా వీఆర్ ఫినాన్షియలీ టూ వీక్ అనమాట. కానీ డాడీ అన్నారు 1 year వరకు నేను బేర్ చేయగలను, ఓకే. సమ్హో నువ్వు వెళ్తానంటే వెళ్ళండి అన్నారు. సో వెళ్ళాను. ఆ తర్వాత నేనేం చేశానంటే సార్ 1 yearలో కుడెంట్ క్లియర్ ద యూపీఎస్సీ. చాలా ఎఫర్ట్స్ పెట్టాను, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ప్రాపర్ మెంటర్షిప్ లేదు మాకు అప్పుడు. ఓకే. ప్రాపర్గా గైడ్ చేసే వ్యక్తి లేరు. ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఎంతవరకు చదవాలి మాకేం తెలిసేది కాదు సార్. ఓకే. అప్పుడు ఇంత యూట్యూబ్ అని కానీ సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా అంత ఉండేది కాదు. అవును. సో ఎవరిని అడిగినా కూడా హెల్ప్ చేసేవాళ్ళు కాదు. సో ఎవరిని అడగాలో మాకు తెలిసేది కాదు. ఈ ప్రాసెస్లోనే 1 year అయిపోయింది ప్రిపరేషన్లో. ఓకే. సో తర్వాత డాడీ సారీ ఎకనామికల్ ఐఎమ్ 2 weak, యూ కెన్ గో ఫర్ జాబ్ అన్నారు. కాకపోతే నేను ఇంత కష్టపడ్డాను కదా, ఇంత సబ్జెక్ట్ నేర్చుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళాలా అని వెళ్ళకుండానే లైక్ అప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకునేవానండి. దట్ వాస్ టూ డిఫికల్ట్ సిచ్యువేషన్. కాకపోతే ఒకటి కావాలంటే కొన్ని చేయాలి కదా సార్. సో అందుకని నేను ఎక్కడ కూడా డీమోటివేట్ అవ్వలేదు. ఓకే. సో ఐఎమ్ వర్కింగ్ అవుట్ సైడ్ అట్ ద సేమ్ టైం నా ప్రిపరేషన్ కూడా ఇక్కడ ఆగకుండానే జరిపాను సార్. సో దానివల్ల 2014లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళగలిగాను. ఓకే. కాకపోతే నా మెయిన్స్ స్కోర్ కొంచెం జనరల్ కట్ ఆఫ్ రీచ్ అవ్వలేకపోయింది. ఓకే. సో ఆబ్వియస్గా అక్కడ నేను ఇంటర్వ్యూ కోల్పోవటం, అక్కడ నుండి టీచింగ్లో కంప్లీట్గా వెళ్ళిపోయాను సార్. నేను ఓకే. టీచింగ్లో కంప్లీట్గా వెళ్ళటం. తర్వాత 2015లో ఐ గాట్ మ్యారీడ్. సో తను కూడా ఒక సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ అనమాట. Okay. 4 times మెయిన్స్ రాసున్న అమ్మాయి. ఓ. సో తనైతే నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ ఈ ఫీల్డ్లో అనిపించి సో ఆ రోజు మ్యారేజ్ చేసుకోవటం. ఇద్దరు ఆలోచనలు కూడా లైఫ్ లాంగ్ ఒకేలా ఉంటాయి. అవును సార్, బికాజ్ ఇద్దరం ఆస్పిరెంటే కాబట్టి చూసే విధానం ఒకేలా ఉంటుంది. అవును. సో అలా మేము మ్యారేజ్ అయిపోయిన 2015. తర్వాత 17 మళ్ళీ అటెంప్ట్ ఇచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను సార్. ఓకే. సో అన్ఫార్చునేట్ అయ్యాను, ఐ కుడెంట్ క్లియర్ ఇట్. సో లేదు ఇంకా టైర్డ్ అయిపోయాను లైఫ్లో అని చెప్పి టీచింగ్లోనే కంటిన్యూ అవుతున్నానండి. ఓకే. కాకపోతే ఈ లాక్డౌన్లో మా వైఫ్ కొన్ని ప్రాబ్లమ్స్ గమనించారు. ఎందుకంటే తను కూడా ఒక సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ కాబట్టి స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి, సో దానికి మనం ఫ్రీగా క్లాసులు చెప్తే ఎలా ఉంటుంది యూట్యూబ్లో అని తనే నన్ను లైక్ మోటివేట్ చేయడం కానీ తనే నన్ను ఫోర్స్ చేసింది. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఈ విషయంలో ఓకే. ఫోర్స్ చేసి ఛానల్ స్టార్ట్ చేయించడం కానీ అంతా తన సపోర్టేనండి. ఓకే. అలా స్టార్ట్ చేసాము, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మేము చెప్పే ఎడ్యుకేషన్కి ఆ యూట్యూబ్ ఛానల్లో, తిరుమల క్లాసెస్ అని యూట్యూబ్ ఛానల్లో. ఓకే. దాని ద్వారా మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను ఆల్ ఓవర్ ఇండియా. దాని ద్వారా ఇన్స్టిట్యూట్ పెడదామని ఆలోచన కూడా నాదైతే కాదండి. ఓకే. సో ఆలోచన తనది, మా బ్రదర్ ఇన్ లాది. ఓకే. సో ఇలా వాళ్ళిద్దరూ నాకు ఒక ఐడియా ఇచ్చారు. తర్వాత నేను చెయ్యగలను అని నమ్మకం నాకు వచ్చిన తర్వాత నేను డిసైడ్ అయ్యి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం, ఈరోజు సక్సెస్ఫుల్గా రన్ చేయడం కూడా జరుగుతుంది సార్. ఎంతమంది ఉన్నారు అంటే ఇప్పటికి ఎన్ని బ్యాచెస్ కంప్లీట్? ఇప్పుడు మాది సెకండ్ బ్యాచ్ సార్. ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేశారు. రీసెంట్గానే స్టార్ట్ చేసామండి. ఓకే. ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాము. ఓకే. చాలా మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. ఆ ఫస్ట్ బ్యాచ్ వల్లే సెకండ్ బ్యాచ్ స్టూడెంట్స్ మొత్తాన్ని రిఫర్ చేశారనమాట. ఓకే. సో ఎందుకంటే సార్ ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ కాలేదు, మేము చెప్పలేదు అంటే వాళ్ళు రిఫర్ చేయరు. అవును. సో ఫస్ట్ బ్యాచ్ వల్లే సెకండ్ బ్యాచ్ కంప్లీట్గా ఫామ్ అయింది నేను చెప్తా. బికాజ్ వీఆర్ డూయింగ్ జీరో మార్కెటింగ్, ఓకే. ఓన్లీ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానే అండ్ మేము చెప్పే కంటెంట్ వల్లనే మాకు స్టూడెంట్స్ వస్తున్నారు. ఓకే. సో దట్స్ వేర్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎలాంటి మార్కెటింగ్ చేయకుండానే స్ట్రెంగ్త్ మాకు వస్తున్నారు బికాస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ అంటే వీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. కానీ ఈ రోజుల్లో మార్కెటింగ్ చేసుకోవాలంటే కూడా అది ఒక పెద్ద టాస్కే. ఎంతైతే మనం క్లాసులు స్టార్ట్ చేయాలనుకున్నామో, ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడానికి ఎంతైతే కష్టపడాలో Yes, sir. దాని డెవలప్మెంట్కి కావచ్చు, దాని పబ్లిసిటీకి కావచ్చు అంతే కష్టపడాలి. కానీ మీకు అటువంటి కష్టాలు లేకుండా ఈజీగా మీకు ఇన్స్టిట్యూట్ డెవలప్ అయిపోతుందంటే కూడా దానికి కారణాలు ఉన్నాయి సార్. ఒకటి మేము ఇచ్చే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఒకటి ఓకే. ఆ మినిమం స్ట్రెంత్ పెట్టుకొని నామినల్ ఫీజ్, ఈ ఫీజ్ ఇప్పుడు మేమైతే కలెక్ట్ చేస్తున్నామో అది త్రూఅవుట్ ఇండియాలో ఎవరి దగ్గర లేదు సార్. అది Okay. వీఆర్ ఛార్జింగ్ జస్ట్ లైక్ 65,000 ఫర్ యూపీఎస్సీ. ఓ. సో ఇండియాలో ఎక్కడ కూడా 1.2, 1.3, 1.4 lakh తక్కువ ఎక్కడ లేదు సార్. ఓకే. బట్ ఇంత తక్కువ ప్రైస్లో క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఇవ్వడమే మా మేజర్ ఆబ్జెక్టివ్ అనమాట. ఓకే. దీనికి సపోర్ట్ వచ్చేసిన మేజర్ ఫ్యాకల్టీ టీమ్ సార్. దే ఆర్ సపోర్టింగ్ మీ అలాట్. నా ఐడియాస్ ఎప్పుడైతే వాళ్ళకి చెప్పానో వాళ్ళు కూడా లేదు తిరుమల గారు ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది, మనం చేద్దాము, బికాస్ దే ఆర్ ఆల్ ఆస్పిరెంట్స్. ఓకే. సో వాళ్ళు కూడా మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ స్టూడెంట్స్ ఫేస్ చేయకూడదు. అది ఫినాన్షియల్గా కానీ, మోరల్గా కానీ, అండ్ సబ్జెక్ట్ పరంగా కానీ, అండ్ గైడెన్స్ పరంగా కానీ. Okay. సో అందుకని నా టీమ్ సెలెక్షన్ కూడా అదే టీం ఉంది సార్. ఓకే. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా ఇన్స్టిట్యూట్ తిరుమల సార్ది అని అనుకోరండి, ఇన్స్టిట్యూట్ మనది అనుకొని కలిసి పనిచేయటం, ఓకే. ప్రతి స్టూడెంట్తో ప్రతి ఫ్యాకల్టీ పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వడం, ఆఫీస్లోనే ఓకే. ప్రాబ్లమ్స్ ఏంటి ఎన్కౌంటర్ చేయటం, దానికి సొల్యూషన్స్ ఇస్తారు తిరుమల క్లాసెస్. ఎందుకంటే సార్ తిరుమల క్లాసెస్ ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి మోటివేషన్ ఇవ్వదండి,
స్టూడెంట్స్కి సొల్యూషన్ మాత్రమే ఇస్తాం. ఎందుకంటే మోటివేషన్కి సొల్యూషన్కి డిఫరెన్స్ ఏంటి? చెప్తాను సార్. ఇప్పుడు మీకు ఒక సబ్జెక్ట్ అర్థం కాలేదు, లైక్ మీరు అప్పుడు చాలా డిప్రెషన్లో ఫీల్ అవుతుంటారు. అర్థం కానప్పుడు ఎందుకు అర్థం కాలేదు, లైక్ ఏ పాయింట్లో మీరు స్ట్రక్ అయ్యారో తెలిసి దాన్ని ప్రాబ్లం క్లియర్ చేస్తే అతను ఈజీగా సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటారు. మీకు సబ్జెక్ట్ అర్థం కాలేదు అనుకోండి, నేను వచ్చి లేదు యూ కెన్ డూ ఇట్, చాలా ఈజీ, ఇలా మోటివేట్ చేయడం వల్ల మీకు ఆ మినిట్ రిలీఫ్గా అనిపిస్తుంది సార్. కానీ ప్రాబ్లం లాగే ఉంది. సో మోటివేషన్ అనేది ఈజ్ లైక్ ఎ టెంపరీ ఎనస్థీషియా సార్. దానివల్ల ప్రాబ్లం క్లియర్ అవ్వదు. కానీ తిరుమల క్లాసెస్లో మోటివేషన్ అపార్ట్ వీఆర్ ప్రొవైడింగ్ సొల్యూషన్ ఫస్ట్. లేదు మీరు ఎక్కడ స్ట్రక్ అయ్యారు, ఇంతకు స్ట్రక్ అయ్యారు, ప్రాబ్లం ఏంటి, వీటన్నిటితో మీ అబ్బాయితో ఇంటరాక్ట్ అయిన తర్వాత దానికి ప్రాపర్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాము. సో దట్ ఈ గెట్ క్లియర్డ్ దేర్ అండ్ యూ కెన్ లుక్ ఫార్వర్డ్ ఈజీలీ సార్. సో మోటివేషన్ అనేది ఒక టెంపరీ లైక్ ఎనస్థీషియా మేము బాగా నమ్ముతాము. ఎందుకంటే చాలామంది మోటివేషన్ ఇచ్చేసి స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయాలని చూస్తాము. బట్ ఎండ్ ఆఫ్ ద డే మోటివేషన్ ఇస్తే జాబ్స్ రావాలి కావచ్చు. అనదర్ ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా కూడా మోటివేషన్ ద్వారానే వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. ఎస్ సార్. ఇక్కడ సొల్యూషన్ ఇవ్వరు. అందుకే మీరు సొల్యూషన్ ఇస్తామంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంది అనేది క్వశ్చన్ వేసింది నేను. సొల్యూషన్ అనేది స్టూడెంట్స్ని ముందుకు తీసుకెళ్తుంది సార్. మోటివేషన్ అనేది జస్ట్ మూమెంట్ వరకే అది, కానీ ముందుకు తీసుకెళ్ళలేదండి. సో ప్రతి ప్రాబ్లంకి మోటివేషన్ అనేది సొల్యూషన్ కాదు. ప్రాబ్లంకి సొల్యూషనే ఈజ్ ద ఓన్లీ థింగ్. దానికి అదర్ వే అంటూ ఏమీ లేదు సార్. సో అందుకని మేము ప్రతి ప్రాబ్లం కూడా సొల్యూషన్ మాత్రమే ఇస్తాము. మోటివేషన్స్ మా దగ్గర ఉండవు. మేము అలా అని చెప్పి స్టూడెంట్స్ని కూడా మేము మభ్య పెట్టలేము సార్. బికాస్ బీయింగ్ అన్ ఆస్పరెంట్ ఒకసారి అటెంప్ట్ పోతే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. చైన్ రియాక్షన్, ఇతను మోరల్గా వీక్ అవుతారు, ఫినాన్షియల్గా వీక్ అవుతారు, టైం అనేది చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటారు, సోషల్ ప్రెషర్ మౌంట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి కూడా చాలామంది లైక్ సోషల్ మీడియాలో నేను ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేశాను అంటారు. కానీ దానికి ముందు ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యారో చెప్పరండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేశారు ఫైన్, బట్ దానికి ముందు మీరు ఎన్ని సంవత్సరాల నుండి దానికి ప్రిపేర్ అవుతున్నారో కూడా మీరు చెప్పాలి ఇక్కడ. అది చెప్పకుండా ఫస్ట్ అటెంప్టే క్లియర్ చేశానంటే చూసే పేరెంట్స్ ఏమనుకుంటారు, అతను ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసినప్పుడు నువ్వు ఇంతకు చేయట్లేదు అంటే నువ్వు సరిగా చదవలేదు. కానీ ఇక్కడ పేరెంట్స్కి తెలియదు పాపం. వాళ్ళు ఈ స్టూడెంట్ని ప్రెషరైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ స్టూడెంట్కి ఏమీ అర్థం కాని పరిస్థితి. సో మేబీ నేను రాంగ్ ఫీల్డ్లోకి వచ్చానేమో అనుకొని ఈ 1.5 year మనీ, టైం, పేరెంట్స్, ట్రస్ట్, సోషల్ ప్రెషర్ అన్నీ ఫేస్ చేసి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ప్రతిదీ కూడా మనకు క్షుణ్ణంగా అనాలిసిస్ అనేది చేయాలి సార్. ఇతను ఫస్ట్ అటెంప్ట్ అంటున్నారు, కానీ ఫస్ట్ అటెంప్ట్లో 1 year ఇది ప్రాక్టికల్ పాసిబులా కాదా, దానికి ముందు ఇతను ఎన్ని సంవత్సరాలు దీనికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు, ఇవన్నీ తెలుసుకోవాలి సార్. చాలామంది ఫస్ట్ అటెంప్ట్ అనగా వీ కెన్ డూ ఇట్, అతను చేయంగా మనది చేయకూడదు అన్న విధానంలో వెళ్తారు. కానీ అది బిగ్గెస్ట్ బ్లండర్ సార్. ప్రతి దానికి కూడా వై అనే క్వశ్చన్ వేసుకోవాలి. ఈజ్ ఇట్ రియల్లీ ప్రాక్టికలీ పాసిబుల్లా కాదా అని గ్రౌండ్ రియాలిటీ ఆలోచించినప్పుడే ఒక స్టూడెంట్ పేరెంట్స్ క్లియర్గా చెప్తారు. ఇది నాకు 1 year పడుతుందా, 2 years పడుతుందా, 3 years పడుతుందా ముందే చెప్పడం వల్ల పేరెంట్స్ కూడా మెంటల్గా ఒక ఇదిగా ఉంటారు. ఓకే 2-3 years పడుతుందా నాకు ముందే చెప్పారు అన్నప్పుడు ఈ అబ్బాయికి 2-3 years సోషల్ ప్రెషర్ అనేది ఉండదు, ఫినాన్షియల్గా ప్రాబ్లం అనేది రాకుండా పేరెంట్స్ ముందే రెడీ అయి ఉంటారు. సో ఇతని జర్నీ అనేది టువర్డ్స్ సక్సెస్ ఈజీ అవుతుంది సార్. సో ఇలా మనం ఎవరైనా ఒక చెప్పిందని బ్లైండ్గా నమ్మకుండా దాని వెనక నిజాలు ఏంటో తెలుసుకుంటే ఇట్ కుడ్ బి ఈజీ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ పేరెంట్ అండ్ నా ఒపీనియన్స్. దాదాపుగా 2-3 times ఫైనల్స్ వరకు వెళ్ళి చిన్న మిస్టేక్స్తో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకొకసారి అటెంప్ట్ చేస్తే మీరు సెలెక్ట్ అయ్యే పరిస్థితులు ఉన్న తరుణాన్ని కూడా వదిలేసుకొని ఇటువంటి జర్నీ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే దీనికి 2 reasons ఉన్నాయి సార్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాస్పిరెంట్గా ఉన్నప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, అదొక రీజను. అనదర్ నేను ఒక ఫ్యాకల్టీగా కూడా వర్క్ చేశాను. ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ చూశాను, ఫేస్ చేశానని చెప్పడం కంటే కూడా ప్రాబ్లమ్స్ చూశాను స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నేను యాస్పిరెంట్గా ఉన్నప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్కి నాకు ఎవరు గైడెన్స్ ఇవ్వలేదు. ఫ్యాకల్టీగా ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లోనే చేశారా? ఎగ్జాక్ట్లీ సార్. అంటే నేను ఇనిషియల్గా స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు ఎవరు గైడెన్స్ ఇవ్వలేదు. సో నాకు స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటో నాకు మొత్తం కంప్లీట్ అవగాహన ఉంది సార్. అండ్ నేను టీచర్గా వర్క్ చేసినప్పుడు ఫ్యాకల్టీగా, సో అప్పుడు స్టూడెంట్ చేసే తప్పులు అంటే నేను ప్రత్యక్షంగా చూశాను. అంటే చాలామంది ఇనిషియల్గా చాలా బాగా చదువుతారు సార్, ఒక 1 month అయ్యాక డీవియేషన్ అవుతుంటారు. అలాంటి ప్రాబ్లం నేను చాలా బాగా చూశాను. ఫ్రెండ్ సర్కిల్ మంచిది ఉంటేనేమో మీ సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది, దాంట్లో ఒక్కరు సరిగా చదవకపోయినా కూడా సక్సెస్ రేట్ ఇంకొకలా ఉంటుంది. సో ఫ్రెండ్ సర్కిల్ వల్ల ఇంపాక్ట్ ఏంటో చూశాను నేను.
ఓకే. వాళ్ళకి ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ వల్ల కానీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల కానీ వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చూశాను. ఒక ఆస్పిరెంట్గా ప్రాబ్లమ్స్ నాకు తెలుసు, ఒక ఫ్యాకల్టీగా ప్రాబ్లమ్స్ నాకు తెలుసు. ఇప్పుడు నేనే డైరెక్టర్ అయితే ఈ రెండింటిని సాల్వ్ చేస్తూ ఒక బెటర్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయొచ్చు కదా ఓకే అన్న ఇంటెన్షన్లో నుండి వచ్చిందే తిరుమల క్లాసెస్. ఓకే. సో అదే సార్ మా మేజర్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మేము ఏదైతే పొందలేకపోయామో అది నెక్స్ట్ స్టూడెంట్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, ఓకే. వాళ్ళు ఇలాంటి తప్పులు చేయకూడదు అని వాళ్ళని ఒక రైట్ ట్రాక్లో గైడ్ చేద్దాము అని ఇంటెన్షన్ తోటి ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయటం. అండ్ వీఆర్ డూయింగ్ దట్ వెరీ సక్సెస్ఫుల్లీ సార్. అయితే మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని చెప్పారు, ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు చాలా చూశానని చెప్పారు. అసలు ఒక స్టూడెంట్కి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు ఏం గమనించారు, వాటికి వీటికి డిఫరెన్స్ అని చెప్తారు, అసలు ప్రాబ్లమ్స్ ఏంటంటే? స్టూడెంట్స్కి ఉండే ప్రాబ్లం ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇన్స్టిట్యూట్కి వస్తారు. ఫస్ట్ సెలెక్షన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే. మనకు పేరున్న ఇన్స్టిట్యూటా లేకుంటే పేర్లే ఇన్స్టిట్యూటా కాదండి, ఆ ఇన్స్టిట్యూట్లో కరికులం ఎలా ఉంది, దట్ వాజ్ అ మేజర్ థింగ్. ఓకే. ఎందుకంటే ఎంత పెద్ద పేరున్నా కూడా అక్కడ లోపల మనకు సరిగా చెప్పనప్పుడు, ఆ కరికులం సరిగా లేనప్పుడు ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ మ్యాటర్స్. మనం ఎక్కడ ప్రిపేర్ అయ్యామని కాదు సార్, సక్సెస్ మ్యాటర్స్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఓకే. సెలక్షన్ చేసేటప్పుడు కూడా వాడి కరికులం ఎలా ఉంది, వాళ్ళు మనల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళంగానే ఫీజ్ డీటెయిల్స్ ఇంతండి, ఇవేంటి మెటీరియల్స్ ఇస్తామని చెప్తారు, కానీ మేము మిమ్మల్ని ఎలా ట్రైన్ చేస్తాము అని ఏ ఆర్గనైజేషన్ కూడా ఈరోజు చెప్పట్లేదు సార్. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్ ఫేస్ చేసేది, సెలక్షన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. అండ్ సెకండ్ థింగ్, సెలక్షన్ అయిపోయిన తర్వాత చదివే విధానంలో చాలా మార్పులు ఉంటాయి సార్. ఎందుకంటే మనం సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకునేది నాట్ టు బికమ్ మాస్టర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. ఓకే. ప్రతి సబ్జెక్ట్ పైన మనకి మినిమం అవగాహన ఉండాలి, ఎగ్జామ్ క్లియర్ చేయాలి, అది అల్టిమేట్ టార్గెట్. కానీ ఇక్కడ మన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే డిస్కస్ చేయాల్సిందని పక్కన పెట్టి దాన్ని డీవియేట్ అయ్యి మిగతాయన్ని డిస్కస్ చేస్తుంటారండి. ఓకే. ఇప్పుడు ప్రెసిడెంట్ అనే టాపిక్ తీసుకుంటే మనకి ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో ప్రస్తుతానికి అంతవరకే దాన్ని చదవాలి, డిస్కస్ చేయాలి. కానీ బియాండ్ వెళ్ళి డిస్కస్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది, వాళ్ళ సబ్జెక్ట్ నుండి డీవియేట్ అయి వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా. ఓకే. సో దానివల్ల టైం వేస్ట్ అవ్వటము, అలాగే సబ్జెక్ట్ అనేది కూడా సరైన అవగాహన లేకపోవడం అనేది జరుగుతుంది. అది సెకండ్ ప్రాబ్లం. ఓకే. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి సార్, వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్ అనేది ఇక్కడ చాలా మందికి తెలియదు సార్. ఓకే. కనిపించిన ప్రతి బుక్ చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఆ బుక్లో కూడా ఏ టాపిక్ ఎంతవరకు చదవాలో కూడా తెలియదు పాపం వాళ్ళకి. సో ఇది థర్డ్ ప్రాబ్లం. ఇలా చెప్పుకుంటూ పోతే సార్ చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సోషల్ ప్రెషర్ వస్తుంది కొన్ని రోజుల తర్వాత, దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలియదు. సబ్జెక్టులో చాలా చోట్ల వాళ్ళు స్ట్రక్ అవుతారు, ఎందుకంటే కొన్ని ఈజీగా మీకు కొన్ని ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫేవరెట్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు, డిఫికల్ట్ వాటిని చాలామంది వదిలేస్తుంటారు. కానీ మన దగ్గర ఎలా ఉంటుందంటే సార్, మన దగ్గర 10 points ఫార్ములా అని కూడా ఉంటుందండి. ఓకే. దాంట్లో వీక్ ఏరియాస్కి ఎలా టైం అరేంజ్ చేసుకోవాలి, దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి, దాంట్లో మా హెల్ప్ ఏంటి, స్ట్రాంగ్ ఏరియాస్కి ఎంత టైం స్పెండ్ చేయాలి, దానికి ఏ బుక్స్ చదవాలి, సో స్ట్రాంగ్ ఏరియాస్ని ఇంకా ఎలా స్ట్రాంగ్ అవ్వాలి, టైం వేస్ట్ ఏంటి, టైం మేనేజ్మెంట్ ఏంటి, ప్రీవియస్ క్వశ్చన్స్ రివిజన్స్ ఏంటి, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్, సబ్జెక్ట్ అనాలిసిస్, సబ్జెక్ట్ రివిజన్. ఓకే. సో ఇలా మనకి డిఫరెంట్ కరికులంగా మన దాంట్లో ఉంటుంది సార్. సో ఇవన్నీ బయట ఉంటాయా అంటే చాలా వాటిలో లేవని నేను చెప్తాను. ఇది వాళ్ళకు ఉండే నెక్స్ట్ ప్రాబ్లం. ఇలా స్టూడెంట్స్లో సార్ ప్రతి దాంట్లో ప్రాబ్లమ్సే ఉన్నాయి, ఓకే. దానికి సొల్యూషన్స్ అనేవి కనిపించట్లేదు. సో ఆ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తే ప్రతి స్టూడెంట్ కూడా ఐఏఎస్ అవుతారని నేను చెప్పను, కానీ ప్రతి విద్యార్థి కూడా ఒక డీసెంట్ గవర్నమెంట్ జాబ్లో ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. ఆ తర్వాత దే కెన్ ట్రై ఇట్ మోర్ అండ్ మోర్, దే కెన్ బికమ్ అన్ ఐఏఎస్ ఈవెన్. ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ దేర్ ఎఫర్ట్స్ ఇన్ రైట్ డైరెక్షన్ అని నేను అంటాను సార్. ఓకే. ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు స్టూడెంట్స్లో మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ గమనించారో చెప్పారు. ఫ్యాకల్టీగా వచ్చిన తర్వాత మీరు ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు మీ స్టూడెంట్స్ని మీరు ఎటువంటి లోపాలు గమనించారు? అంటే అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు. 40 మంది మన క్లాస్లో ఉన్నారంటే 40 మైండ్ సెట్ని మనం మన మైండ్ సెట్తో సెట్ చేయాలి వాళ్ళు. సో వాళ్ళల్లో మీరు గమనించిన లోపాలకు సంబంధించి ఏం చెప్తారు? ఇక్కడ కన్సిస్టెన్సీ సార్. కన్సిస్టెన్సీ అంటే మనం మొదటి రోజు ఎంతైతే ఉత్సాహంగా చదువుతున్నామో అదే ప్రిపరేషన్ అనేది చివరి వరకు కూడా కొనసాగగలగాలి. అది మొదటి లోపం అండి. చాలామంది స్టూడెంట్లో ఆ కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుంది సార్. అది మిస్ అవడానికి స్టార్టింగ్లో జాయిన్ అవ్వగానే నేను జాయిన్ అయ్యానన్న ఆనందం ఉంటుంది. ఎస్ సార్. ఆనందంలో బాగా చదివేస్తారు. ఎస్ సార్. కానీ నిదానంగా వాళ్ళ మైండ్ సెట్ మారే కొద్దీ ఎందుకు వచ్చాను బాబు ఈ సైడ్కి, రాకుండా బాగుండేది, ఈ పక్కన ఫ్రెండ్స్ని చూసి వాళ్ళు ఈలోపే డెవలప్ అయిపోయి ఉంటారు. ఎస్ సార్. వాళ్ళని చూసి అలా పోయినా కూడా బాగుండేది, అనవసరంగా దీనికి వచ్చాను అనేటువంటి డివేట్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ కొన్ని ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే ఇనిషియల్గా ఉన్నటువంటి యాంగ్జైటీ వాళ్ళు కంటిన్యూ చేయరు.
అంటే కన్సిస్టెన్సీ అనేది ఒక లోపం అని నేను చెప్తాను సార్. ఓకే. అంటే మనం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక వర్క్ మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం ప్రాబ్లమ్స్లో చూడకూడదండి, వాటిని మనం ఛాలెంజెస్లో అనుకుంటేనే వీ కెన్ ఫేస్ ఇట్. బికాస్ ప్రాబ్లం అనే వర్డే నా దృష్టిలో నాట్ యాక్సెప్టబుల్ సార్. అది ప్రతి ప్రాబ్లం దాన్ని మనం ఛాలెంజ్ అనుకుంటే దట్ గివ్స్ యూ ఎన్ ఆపర్చునిటీ. ప్రతి ఛాలెంజ్ కనుక ఒక ఆపర్చునిటీస్ అనేది దాగుంటుందండి. మనం ఈ ఛాలెంజ్ని క్రాక్ చేస్తే ఆ ఆపర్చునిటీ నీది అవుతుంది. సో ఈ ప్రిపరేషన్లో ప్రాబ్లమ్స్ మీరు అన్నట్టు ఒకటి ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఒకటి అది ఫ్రెండ్స్ వల్ల కానీ సోషల్ ప్రెషర్ వల్ల కానీ ఏదైనా కానీ వాటిని మనం ఎప్పటికప్పుడు కౌంటర్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీడే పడుకునే ముందు ఈ రోజు నేను ఎంత పని చేశాను, నేను నిజంగా నా టార్గెట్ వైపు నేను అడుగులు వేసానా లేకుంటే డీవియేట్ అయ్యానా అని ఆలోచించుకుంటే ఏ విద్యార్థి కూడా నిద్ర పట్టదు ఆ రోజు రాత్రి. అలాగే వాళ్ళు డీవియేట్ అవ్వడానికి స్కోప్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సార్. ఇంకొకటి అండి, ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ని చాలామంది క్రిటిసైజ్ చేస్తుంటారు. మీరు ఐఏఎస్ అవుతారా, మీరు ఐపీఎస్ అవుతారా, లేకుంటే మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టగలరా, ఇలా చాలా రకంగా హ్యూమిలియేషన్ అనేది ఉంటుంది. మార్కెట్ నుండి కానీ సోషల్ ప్రెషర్, పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఇలా ఉంటుందండి. అలాంటప్పుడు మీరు ఒకసారి ఆలోచించాలి, మిమ్మల్ని క్రిటిసైజ్ చేసే వ్యక్తికి నిజంగా యూపీఎస్సీ లేదా గవర్నమెంట్ జాబ్ విలువ తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ మిమ్మల్ని క్రిటిసైజ్ చేశాడు, మీరు చదవట్లేదు బాగా అంటే మీరు ఆలోచించాలి. బికాస్ స్టూడెంట్ ఒక ఫ్యాకల్టీకి తెలుసు జాబ్ అంటే ఏంటి, దానికి అర్హత ఏముండాలి, అది వస్తే ఎంతమందికి మీరు సహాయం చేయగలరు, మీ లైఫ్ ఎలా ఉంటుందో ఫ్యాకల్టీకి తెలుసు. అతను మిమ్మల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు మీరు ఆలోచించాలి, అసలు యూపీఎస్సీ అంటే ఏంటి, గవర్నమెంట్ జాబ్ అంటే ఏంటి తెలియని వ్యక్తి మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నాడంటే మీరు దాని మనసు దాకా కూడా తీసుకోవద్దని నేను చెప్తాను సార్. అంటే ఎవరి క్రిటిసిజం తీసుకోవాలి, ఎవరి క్రిటిసిజం తీసుకోకూడదు మనకు క్లియర్ కట్గా తెలిసి ఉండాలి. అలా తెలిసినప్పుడు ఎవరైతే ఒక ఏమి తెలియనటువంటి వ్యక్తి మిమ్మల్ని క్రిటిసైజ్ చేసినా కూడా మీరు దాన్ని ఈజీగా ఇది మనకు కాదు, ఎందుకంటే మనం చేసే పని గురించి అతనికి అవగాహన లేనప్పుడు అతను మనల్ని ఎలా క్రిటిసైజ్ చేస్తాడు అని మీరు ఒక చిన్న క్వశ్చన్ వేసుకుంటే అతను తిట్టిన మాటలు కానీ అన్న మాటలు కానీ మీ మనసు దాకా రావండి. రానప్పుడు మీ టైం వేస్ట్ అవ్వదు, టైం వేస్ట్ కానప్పుడు హ్యాపీగా మీరు చదువుకుంటూ ముందుకెళ్తారు. లేదు నిజంగా మీకు మనసుకు బాధ కలిగేటట్టు ఎవరైనా మిమ్మల్ని తిట్టినా కూడా ఒకటే అనుకోవాలి, వీటికి సొల్యూషన్ ఈరోజు నేను సమాధానం చెప్పడం కాదు. జాబ్ అనేది క్రాక్ చేయగలిగితే దట్ ఈస్ ద అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ ఆల్ దిస్ క్రిటిసిజం అని ఒక చిన్న పాయింట్ని పట్టుకుంటే ప్రిపరేషన్ ఎక్కడ కూడా వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు మనం ఎక్కడ ఆగిపోమండి. ఇంకొకటి ఫ్రెండ్స్ని కూడా చాలా సెలెక్టివ్గా ఉండాలి సార్. మనలాగా లేకుంటే మనకంటే బాగా చదివే వాళ్ళని పక్కన పెట్టుకోవాలి, లేదా మనకంటే బాగా హార్డ్ వర్క్ చేసే వ్యక్తిని పక్కన పెట్టుకుంటే జర్నీ అనేది ఇంకా ఈజీగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న మెలకువలు కానీ మనం పాటించుకుంటే సార్ ఎలాంటి డిస్ట్రక్షన్స్, డీవియేషన్స్ లేకుండా సక్సెస్ఫుల్గా మన గోల్ వరకు మనం ట్రావెల్ ఈజీగా చేయొచ్చండి. సో అది నేను స్టూడెంట్స్కి ఎప్పుడు చెప్తుంటా, ఎవరు తిట్టినా ఫస్ట్ ఆలోచించండి, ఆ వ్యక్తికి మిమ్మల్ని క్రిటిసైజ్ చేసే అర్హత ఉందా లేదా, ఆ వ్యక్తికి ఎంత తెలుసో మీరు ఆలోచించండి. అది నిజంగా ఈ సమయంలో మనం పట్టించుకోవాలా, ఈ సమయంకి అది రిలవెంటా కాదా అని ఎప్పుడైతే మనం ఆలోచించుకుంటూ మొదలు పెడతామో ఆ నిమిషమే వాళ్ళు ఐఏఎస్ అయినట్టు సార్. ఎందుకంటే ఐఏఎస్ అనే మాట లైక్ మీరు ఒక డిస్ట్రిక్ట్ని రూల్ చేసేటప్పుడు 100 మంది 100 అంటారు సార్. సో దాంట్లో ఏది పట్టించుకోవాలి ఏది పట్టించుకోకూడదు మీరు సెలెక్టివ్గా ఉండాలి. అది మీరు ఐఏఎస్ కాకముందే చేశారంటే మీరు ఆల్రెడీ ఐఏఎస్ అయిన దాంతో సమానం. అది మీరు ఒక కలెక్టర్ లాగా మీ పని మీరు కాకముందే చేస్తున్నట్టు నేను అంటాను సార్. సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ థింగ్. అంటే ప్రతి పాయింట్ని కూడా ఎనలైజ్ చేసి ఇది అవసరమా ఇది కాదా అనుకున్నప్పుడు మాత్రమే స్టూడెంట్ చాలా ధైర్యంగా అదే స్పిరిట్ తోటి ముందుకెళ్ళగలడు, అనుకుందే సాధించగలడు సార్. ఓకే. అంటే ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం సార్, చాలామంది సోషల్ ప్రెషర్గా ఫీల్ అవుతుంటారు. అవును. సో నేను నెక్స్ట్ అటెంప్ట్ కొట్టుకుంటే నా పరిస్థితి ఏంటి, ప్రెషర్ అందరూ ఏమంటారు నన్ను, రిలేటివ్స్, పేరెంట్స్, ఫ్రెండ్స్, ఆర్థికంగా నా పరిస్థితి ఏంటి అని. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనం సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఐఏఎస్ అయిన తర్వాత మీకు వచ్చే ప్రెషర్తో కంపేర్ చేస్తే సెలెక్ట్ కాకముందు మీకు ఉండే ప్రెషర్ 0.001. ఓకే. అంటే సెలెక్ట్ అయిన తర్వాత మీకు 100 టైమ్స్ ప్రెషర్స్ ఉంటాయి, పొలిటీషియన్ నుండి కానీ, సొసైటీ నుండి కానీ, ఫ్యామిలీ నుండి కానీ. ఈ ప్రెషర్ చాలా ఎక్కువ. మీరు ఏదైతే సెలెక్ట్ కాకముందు మీరు ప్రెషర్ అంటున్నారో ప్రెషర్ నథింగ్ అండి. దాన్ని మీరు ఎలా తీసుకోవాలంటే ఓకే నేను ఐఏఎస్ అయిన తర్వాత ఎంతకంటే ఎక్కువ ప్రెషర్ నేను ఫేస్ చేస్తాను, ఇది నాకు ట్రైనింగ్ పీరియడ్ లాంటిది అని ఎప్పుడైతే స్టూడెంట్ అనుకుంటాడో ఇక డీమోటివేట్ అయ్యే కాన్సెప్ట్ లేదు సార్. ఆ ప్రెషర్ని కూడా అతను చాలా సక్సెస్ఫుల్గా సంతోషంగా హ్యాండిల్ చేస్తూ ముందుకెళ్తాడు. సో నేను ఏమంటానంటే సార్ ఎండ్ ఆఫ్ ద డే ఛాలెంజ్ని మీరు చూసే విధానంలో ఉంటుంది. ఆ చూసే పర్స్పెక్టివ్ ఎప్పుడైతే మారుతుందో ఆ పర్స్పెక్టివ్ కూడా ఎలా మారుతుందండి, ఒక ఫ్యాకల్టీ చెప్పడం వల్లే మారుతుంది. ఆ పర్స్పెక్టివ్ అనేది చూసే విధానం అనేది ఎప్పుడు మారుతుందో స్టూడెంట్స్ సగం గెలిచినట్టే నేను అంటాను సార్.
ఓకే ఇలా కొన్ని సమస్యలు మేము ఎన్కౌంటర్ చేయడం, వాటికి సొల్యూషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఓకే దట్ ఈస్ హౌ వి విల్ టేక్ ఫార్వర్డ్ అవర్ స్టూడెంట్స్ అండి. మీ జర్నీలో నుంచి అసలు ఇటువంటి ఇన్స్టిట్యూట్ అనే ఆలోచనలు రావడానికి గల కారణాలు చాలా చెప్పారు. ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత మీ ఆలోచన విధానంలో ఏమైనా మార్పు వచ్చినాయి అంటారా? చాలా మార్పు వచ్చింది సార్. నేను ఏదైతే అనుకున్నప్పుడు నేను ఒకలా అనుకున్నాను, ఇంకా బెటర్గా ఇలా చేద్దాం అలా చేద్దామని. బట్ నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను అనుకున్న దానికంటే కూడా 50 to 100 టైమ్స్ బాగా చేస్తున్నాను సార్. సో అనుకోవటం వేరు, ఎగ్జిక్యూషన్ వేరు సార్. సో నేను ఒకసారి అనుకున్నప్పుడు ఒకలా అనిపించింది, నాకు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నా మనసుకి నాకే ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. అరే నేను చేసిన తప్పులు, నేను చూసిన తప్పులు నా స్టూడెంట్ చేయట్లేదు, ఐఎమ్ డైరెక్టింగ్ దమ్ ఇన్ ఏ రైట్ వే అన్నప్పుడు ఎస్ సార్ చాలా మార్పు వచ్చింది. ఇంకా బెటర్గా చేయాలి, ఈ నమ్మకాన్ని ఇంకా బెటర్గా మనం గెయిన్ చేయాలి అన్న విధంగా చాలా మంచి మార్పు వచ్చిందండి. సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవ్వాలి అనగానే ప్రతి ఒక్క స్టూడెంట్లో ఉండేటువంటి కామన్ పాయింట్ కరెంట్ టాపిక్స్ చాలా ఫాలో అవ్వాలి అని. అసలు కరెంట్ టాపిక్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందంటారు? అసలు కరెంట్ టాపిక్స్ అంటే ఏంటంటారు? దాన్ని ఫాలో అయ్యే విధానం గురించి ఏం చెప్తారు? మీరు కరెంట్ అఫైర్ గురించి అడుగుతున్నారు కదా సార్. కరెంట్ అఫైర్స్ అనేవి సివిల్ సర్వీసెస్ అనే కాదు సార్, ప్రతి మనిషి జీవన విధానానికి అవసరం అని నేను అంటాను సార్. ఓకే. ఎలా అంటే ఈరోజు మనం ఒక సమాజంలో బ్రతుకుతున్నప్పుడు కరెంట్లుగా ఏం జరుగుతుంది మన సమాజంలో, మన సరౌండింగ్స్ ఏం జరుగుతుందో తెలుసుకున్నప్పుడు మనం బ్రతుకుతున్న ఆ బ్రతుకు కూడా అంటే ఒక అర్థం అనేది ఉండాలి కదా సార్. మీరు బెటర్గా బతకాలనుకున్నప్పుడు సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే మీరు బెటర్గా బతకగలరు. ఓకే. ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఆబ్వియస్గా మీరు ఏం చేస్తున్నారు, ఏం సాధిస్తున్నారు దానికి అర్థం లేదు. ఓకే. సో ఒక సివిల్ సర్వీస్ యాస్పిరెంట్గా మాట్లాడినా, ఒక కామన్ మ్యాన్గా మాట్లాడినా, లేదా ఇంకో గ్రూప్ 2 గ్రూప్ 1 ఎంప్లాయీలో మాట్లాడినా, పుట్టిన ప్రతి మనిషికి కూడా సరిగా బ్రతకాలి అంటే అతనికి అట్లీస్ట్ అతని సొసైటీలో ఏం జరుగుతుందన్న దానిపైన మినిమం అవగాహన ఉండదు. నాకు ప్రైమరీ పాయింట్ అండి ఇక్కడ. ఓకే. అది నార్మల్ ఒక హ్యూమన్ బీయింగ్ వాయిస్. ఒక అకాడమిక్ డైరెక్టర్గా మీరు చూసుకుంటే ఎస్ సార్, కరెంట్ అఫైర్స్ అనేవి దే ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ఎనీ ఎగ్జామ్ ఇన్ ఇండియా. అది బీట్ యూపీఎస్సీ కానివ్వండి, స్టేట్ సర్వీస్ కానివ్వండి, సెంట్రల్ సర్వీస్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ అనేవి లేకుండా ఎగ్జామ్స్ లేవండి ఈ రోజుల్లో. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనగానే చాలామంది స్టూడెంట్స్ భయపడుతుంటారు. 2 years చదవాలా, 3 years చదవాలా, అసలు కరెంట్ అఫైర్స్ అంటే రోజుకు ఒక విచిత్రం జరుగుతుంది, ఏది గుర్తుపెట్టుకోవాలి, దానికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు ఇండియన్ పాలిటీ తీసుకున్నా, జియోగ్రఫీ తీసుకున్నా, ఎకానమీ తీసుకున్నా, మీకు సబ్జెక్టులు ఎప్పుడైతే మీకు అర్థమవుతున్నాయో ఆ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంటాయండి. అంటే కరెంట్ అఫైర్స్ అనేది ఒక కొత్త సబ్జెక్ట్ కాదు, అన్ని సబ్జెక్టులని కలిపితేనే కరెంట్ అఫైర్స్ అని నేను అంటాను సార్. ఈరోజు ప్రెసిడెంట్ గారి గురించి న్యూస్లో ఉందనుకోండి, అది కరెంట్ అఫైర్ అంటాము, కానీ అదే ప్రెసిడెంట్ టాపిక్ మనకి ఇక్కడ ఇండియన్ పాలిటీలో ఉందండి. ఈరోజు వర్షం పడుతుంది, మాన్సూన్స్ అనేవి, అది కరెంట్ అఫైర్స్ అని మనం అనుకుంటాము, బట్ అది జియోగ్రఫీలో ఒక టాపిక్గా ఉంది. సో కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్, కానీ వాటిని చూసి స్టూడెంట్స్ భయపడుతుంటారు. ఎప్పుడైతే కరెంట్ అఫైర్స్ని మనం సెలెక్టివ్గా సబ్జెక్ట్ రిలేట్ చేసుకొని చదువుతామో కరెంట్ అఫైర్స్ బికమ్ వెరీ వెరీ ఈజీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ అండి. సో చదివే విధానం అక్కడ కూడా నేను మీకు చెప్పేది. సో కరెంట్ అఫైర్స్ని కరెంట్ అఫైర్స్లా కాకుండా మీ లైఫ్లో సొసైటీలో జరిగే ఒక నార్మల్ థింగ్స్లా చూడండి, మీకు బాగా గుర్తుంటాయి. సెకండ్ థింగ్, కనిపించిన ప్రతిదీ కరెంట్ అఫైర్స్ అని మీరు చదవద్దు. మీ సిలబస్ కాపీలో ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్గా న్యూస్లో కనిపిస్తే అది మీకు కరెంట్ అఫైర్, అది మీ ఎగ్జామ్కి రిలేటెడ్గా ఇంపార్టెంట్ అని మీరు చదవాలి. ఇలా చదివినప్పుడు కరెంట్ అఫైర్స్ ఇంత పెద్ద బుక్ అవ్వదండి, ఇంత చిన్న బుక్కే అవుతుంది. కనిపించింది అలా కరెంట్ అఫైర్ అని ఎగ్జామ్కి చదువుకుంటూ పోతే చివరికి మనకి ఏది ఇంపార్టెంట్ ఏది కాదో మనకు తెలియదు. ఫస్ట్ మీకు సిలబస్ పైన అవగాహన ఉండాలి సార్, సబ్జెక్టుల పైన అవగాహన ఉండాలి. సో దట్ కరెంట్ అఫైర్లో ఏది వచ్చినా అది ఏ సబ్జెక్ట్ రిలేటెడో మీకు అర్థమవుతుంది. సో దట్ అది మాత్రమే మన ఎగ్జామ్కి ఇంపార్టెంట్, మిగతాది ఏది ఇంపార్టెంట్ కాదు అని ఒక క్లారిటీతో ఉంటారు, సెలెక్టివ్గా చదువుతారు, సెలెక్టెడ్ ర్యాంక్ వస్తుంది. సో దట్ ఈస్ వాట్స్. మీరు అనేక సార్లు ఫైనల్స్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ పెట్టి అనేక మందిని మళ్ళీ మోటివేట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో నుంచి మిమ్మల్ని మీరు ఏ విధంగా మోటివేట్ చేసుకుంటారు? అసలు నేను ఇప్పుడు కూడా చెప్తాను కదా సార్, మోటివేషన్ అనే మాట నా లైఫ్లో లేదు. ఆల్వేస్ మోటివేషన్ అంటాం కంటే కూడా నేను ఫెయిల్ అయినప్పుడు అది నాకు ఛాలెంజ్, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నప్పుడు నేను దాన్ని ఛాలెంజ్ లాగా చూశాను సార్. చాలా మంది నేను ఇంటర్వ్యూకి వెళ్ళి, లేకుంటే మెయిన్స్ రాశాను, లేకుంటే ఇంకొక ఎగ్జామ్స్లో చివరి దాకా వెళ్ళి ఫెయిల్ అయ్యాను అంటుంటారు. మీరు చివరి దాకా వెళ్ళగలిగారు అంటేనే మీ దగ్గర టాలెంట్ ఉన్నట్టు. జస్ట్ మీరు క్లియర్ చేయలేకపోయారు అంతే, కానీ మీ దగ్గర ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్న ఆ సబ్జెక్ట్ అనేది మీ దగ్గర ఉంది. ఆ సబ్జెక్ట్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేస్తే సో లైఫ్లో ఎంతో ఎత్తుకి ఎదగొచ్చి నేను బాగా నమ్ముతాను సార్ నేను. సో ఓడిపోయాము అని ఒక్క మాట తీసి పక్కన పెట్టి ఇన్ని సంవత్సరాలు మనం ఎంత నేర్చుకున్నాము
ఆ నేర్చుకుందని ఎలా యూటిలైజ్ చేయాలనుకున్నప్పుడు ఇంకక్కడ డిమోటివేట్ డిప్రెషన్ అనే మాట లేదు సార్. సో దట్ ఈస్ ఐ యూస్ టు ఆల్వేస్ టీచ్ మై సెల్ఫ్ ఎ లెసన్. ఎందుకు నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావు, మీ బెస్ట్ మీరు ఇచ్చారు, ఫెయిల్ అయ్యారు, ఫెయిల్ ఎగ్జామ్లో మాత్రం అయ్యారు, లైఫ్లో ఇంకా మీరు ఫెయిల్ అవ్వలేదు సార్. సో ఈ నేర్చుకున్న కంటెంట్ని మనం ఎలా ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే ఐఏఎస్ కంటే బెటర్ సక్సెస్ అనేది మనకు ఉంటుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. సో మనం ఐఏఎస్ పాస్ అవ్వలేదని బాధపడడం కంటే కూడా ఇన్ని సంవత్సరాలు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసాము కదా, ఆ నాలెడ్జ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఎంత బాగా ఎదగవచ్చు అని ఎవరైతే అనుకుంటారో సార్, ఖచ్చితంగా ఫెయిల్ అయ్యమని బాధ వాళ్ళకు ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా లైఫ్లో ఎదగాలని ఖచ్చితంగా తప్ప ఇంక వేరేది ఏమి ఉండదండి. సో అలా నాకు నేనే సొల్యూషన్స్ చెప్పుకుంటా నా ప్రాబ్లమ్స్కి సార్. సో మోటివేషన్ అనే మాటని ఎప్పుడు నేను బిలీవ్ చేయనండి. సొల్యూషన్స్, ఓన్లీ సొల్యూషన్స్ ఫర్ ద క్వశ్చన్స్. చాలా మంది పొలిటీషియన్ చూస్తే వాళ్ళ పిల్లల్ని యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయాలని చూస్తూ ఉంటారు అనేది బయట నేను విన్న టాక్. అసలు ఏంటంటారు దానికి గల రీజన్ ఏమంటారు అసలు దానికి? సార్ పొలిటీషియన్ పిల్లలే కాదు సార్, అసలు లైఫ్లో ఏ విద్యార్థి అయినా సరే ఒక్కసారి ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు అన్నట్టు ప్రతి వ్యక్తి కూడా అట్లీస్ట్ కొన్ని సంవత్సరాలు లేకుండా 6 నెలల పాటు ఆర్మీలో పనిచేయాలి. సో దట్ ఆ డిసిప్లిన్, ఆర్మీ రూల్స్, కమిట్మెంట్స్ అనేవి స్టూడెంట్స్ లైక్ పర్సన్స్కి వస్తాయని చెప్పి ప్రధానమంత్రి గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. సో అలాగే నేనే ఉంటానంటే ప్రతి స్టూడెంట్ ఇండియాలో ఒక్కసారైనా యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తే ఆ జర్నీ అతనికి చాలా మార్పులు వస్తాయండి. ఎందుకంటే ఇక్కడ అతను ఇండియాలోనే కాదు ప్రపంచంలో జరిగే ప్రతి విషయం గురించి అవగాహన ఉంటుంది. అలాగే ఇండియన్ పాలిటిక్స్ అంటే ఏంటో తెలుస్తుంది, ఎకానమీ అంటే ఏంటో తెలుస్తుంది, ఎథిక్స్ అంటే ఏంటో తెలుస్తుంది, జియోగ్రఫీ ఏంటంటే తెలుస్తుంది. ఒక రాజకీయ నాయకుడికి కావాల్సింది ఏంటంటే సార్ ప్రతి అంశం పైన ఒక క్షుణ్ణమైన అవగాహన ఉండాలి మీరు అన్నదానికి ఆన్సర్ చెప్పాలంటే. సో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎప్పుడైనా సరే రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దాలి అనుకుంటే ముందు సమాజం పట్ల వాళ్ళకి ఒక మంచి అవగాహన అనేది ఉండాలి. సో సమాజం పట్ల అవగాహన ఏ ఎగ్జామ్లో వస్తుందంటారా, దానికి ఒకే ఒక సొల్యూషన్ యూపీఎస్సీ సార్. యూపీఎస్సీ ఏ వ్యక్తి చదివినా సరే, అది పొలిటీషియన్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, ఒక కామన్ ఫార్మర్స్ అన్నైనా సరే, సమాజంలో జరుగుతున్న అంశాల పట్ల, సమాజంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, వాటికి కావాల్సిన సొల్యూషన్స్ అవన్నీ కూడా ఈ వ్యక్తికి అర్థమవుతాయి, తెలుస్తాయి ఒక్క యూపీఎస్సీ ప్రిపరేషన్లో మాత్రమే. అందుకని సార్ ప్రతి స్టూడెంట్ అట్లీస్ట్ ఒక 1 year అయినా సరే వాళ్ళ లైఫ్లో యూపీఎస్సీ ప్రిపరేషన్కి రావటం వల్ల ఈ 1 year ఇంపాక్ట్ అనేది వాళ్ళ లైఫ్ అంతా కూడా ఉంటుంది. సో అన్నది నా అభిప్రాయం సార్. సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ జాబ్ వచ్చినా రాకపోయినా ఒక 1 year సిన్సియర్గా మనం ప్రిపేర్ అవుదాము. సమాజం గురించి, సబ్జెక్టుల గురించి, కరెంట్ పొలిటికల్ సినారియో గురించి, ఎకనామిక్ సినారియో గురించి, ఎన్విరాన్మెంట్ గురించి మనకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడే మనం పబ్లిక్లో ధైర్యంగా మాట్లాడగలం. సో కంటెంట్ ఉన్నప్పుడే పబ్లిక్లో ధైర్యంగా మనం మాట్లాడగలం సార్. సో ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి సార్ దాంట్లో. సో అందుకనే చాలామంది కూడా అది రిచ్ కానీ పూర్ కానీ ఒక్కసారైనా సరే మా అబ్బాయిని సివిల్ సర్వీస్కి ఒకసారి చదివిస్తే సమాజం అంటే ఇలా ఉంటుంది అని ఒక ఐడియా వస్తుంది అతనికి. సో దట్ అతను బెటర్గా బతకగలడు అని ఒక ఇంటెన్షన్తో పంపించడం జరుగుతుంది సార్. జనరల్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఈ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ చేస్తానని చెప్తూ ఉంటారు. అసలు సబ్జెక్ట్ కంప్లీట్ చేయటం అంటే ఏంది, ఏ విధంగా కంప్లీట్ చేయాలి, దానికి సంబంధించి ఏం చెప్తారు? ఈ క్వశ్చన్ నేను చాలామంది మా స్టూడెంట్స్ని అడిగాను సార్ చాలాసార్లు. సబ్జెక్ట్ చదివారంటే అయిపోయింది సార్ అంటారు, కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్పలేరు. ఇక్కడ చెప్తాను సార్, నా దృష్టిలో సబ్జెక్ట్ కంప్లీట్ చేయడం అంటే ఏంటి, దానికి 4 steps ఉంటాయి సార్. ఫస్ట్ లిజనింగ్ టు ద క్లాస్ ఆర్ రీడింగ్ టు ద బుక్స్. ఎవరైతే క్లాసులు విన్నప్పుడు కానీ లేకుంటే ఆ బుక్స్ చదివినప్పుడు కానీ కేవలం ఆ సబ్జెక్ట్ మనం 25% మాత్రమే ఫినిష్ చేసినట్టు. 100%లో మీరు క్లాసులు వినటం వల్ల 25% ఫినిష్ అయింది. దాని తర్వాత ఆ విన్న క్లాస్కి షార్ట్ నోట్స్ రాయాలి సార్. షార్ట్ నోట్స్ దేనికంటే, షార్ట్ నోట్స్ అనగానే చాలామంది ఏదో అనుకుంటారండి, బట్ షార్ట్ నోట్స్ అనగానే అది మీ మెయిన్స్ ప్రాక్టీస్. ఒక 200 pages ఉన్న బుక్ని లేకుంటే గాంధీ గురించి ఒక 50 pages ఉన్న బుక్ని నేను ఒక 2-3 పేపర్లో రాస్తున్నా అంటే మీరు ప్రిసైజ్గా రాస్తున్నారు. మీరు మెయిన్స్లో కూడా ఇలాగ ప్రిసైజ్గా రాయాలి. ఎందుకంటే మెయిన్స్ మీరు రాసేటప్పుడు యూపీఎస్సీలో ఒక్కొక్క ఆన్సర్ 150 wordsలోనూ 250 wordsలోనూ రాయాలి. మీకు వచ్చిందంత రాయడానికి కుదరదండి. అంటే షార్ట్ నోట్స్ రాయటం వల్ల మీకు తెలియకుండానే మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు. సో ఇది స్టూడెంట్స్కి తెలియదు ఈ పాయింట్. అదొక అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ షార్ట్ నోట్స్ వల్ల ఏంటంటే ఎగ్జామ్కి ముందు రోజు షార్ట్ నోట్స్ ఉంటే క్విక్ రివిజన్ సార్. అది చాలా క్విక్ రివిజన్ అనమాట. మన ఎగ్జామ్ ముందు టెక్స్ట్ బుక్ అంతా చదవలేం కదండి, కానీ ఈ షార్ట్ నోట్స్ ఉండటం వల్ల ఒక సబ్జెక్ట్ నేను 10 times చదివాను, 15 times చదివాను చాలామంది చెప్తుంటారు. ఎలా పాసిబుల్ అంటారు? అది ఓన్లీ షార్ట్ నోట్స్ వల్ల అది పాసిబుల్. అది సెకండ్ అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే షార్ట్ నోట్స్ వల్ల చదివింది విన్నది రాస్తే బాగా గుర్తుంటుందని చిన్నప్పుడు మన ఫ్యాకల్టీ చాలాసార్లు చెప్పారు. సో మీకు
10 సార్లు చదివిన దానికంటే ఒకసారి మీరు రాసినప్పుడు ఇంకా బాగా గుర్తుంటుంది. ఇలా షార్ట్ నోట్స్ రాయటం వల్ల మీకు మెయిన్స్ ఆన్సర్ రైషన్ ప్రాక్టీస్ అవుతుంది, అలాగే మీరు చూడకుండా రాయటం వల్ల బాగా గుర్తుంటుంది. థర్డ్ వన్ క్విక్ రివిజన్ అనేది మీకు అవుతుంది. ఇలా షార్ట్ నోట్స్ రాసినప్పుడు మరో 25% మీరు సబ్జెక్ట్ పైన కమెంట్ వచ్చినట్టు. సో రీడింగ్ 25%, షార్ట్ నోట్స్ 25, 50% అయిపోయింది. ఈ షార్ట్ నోట్స్ని మనం ఫ్రీక్వెంట్గా రివైజ్ చేయాలి. వీక్లీ వన్స్, మంత్లీ ట్వైస్ ఇలా రివైజ్ చేయాలి. ఇది ఒక 25% అయినట్టు. ఎందుకంటే ఒకసారి మీరు విన్నదాన్ని రాసిందని రివైజ్ చేయకుంటే కూడా ఒక 1 month 2 month తర్వాత మీకు మళ్ళీ అది కొత్త సబ్జెక్ట్ అవుతుంది సార్. సో రివిజన్, ఫ్రీక్వెంట్ రివిజన్ అనేది 25%. లాస్ట్లో టెస్ట్ ఎగ్జామ్స్ రాయడం రిమైనింగ్ 25%. ఇలా లిజనింగ్ టు ద క్లాస్, షార్ట్ నోట్స్, రివిజన్ అండ్ టెస్ట్, ఈ 4 చేసినప్పుడే 25 చేసినప్పుడే ఒక సబ్జెక్ట్ 100% ఫినిష్ అయినట్టు స్టూడెంట్ గమనించాలి. ఇదే నేను మా స్టూడెంట్కి ప్రతిసారి చెప్తుంటా. మార్కెట్లో ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఉంటే మీ ఇన్స్టిట్యూట్నే ఒక స్టూడెంట్ ప్రిపేర్ చేయాలంటే మీరు చెప్పేది ఏం చెప్తారు? ఫస్ట్ నేను స్టూడెంట్స్కి ఇచ్చే అడ్వైస్ ఏంటంటే సార్, కంపేర్ చేయండి. ఇప్పుడు మన లలితా జ్యువెలరీ అతను కంపేర్ చేయండి, డబ్బులు ఎవరికి ఊరికే రావని ఒక యాడ్ చెప్తుంటారు. నేను అదే మాట చెప్తాను సార్, మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా రైట్ డైరెక్షన్ వైజ్ వెళ్ళాలి. ఒక రైట్ ఛానల్లో అది వెళ్ళినప్పుడే మీకు సక్సెస్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మీరు కంపేర్ చేయండి. ఈ ఇన్స్టిట్యూట్ సబ్జెక్ట్ ఏంటి, వేరే ఇన్స్టిట్యూట్ సబ్జెక్ట్ క్వాలిటీని మీరు కంపేర్ చేయండి. ఎక్కడ మీకు ఎంత అర్థమవుతుంది, అక్కడ మీకు ఎంత అర్థమవుతుందో కంపేర్ చేయండి. థర్డ్, ప్రైజ్ని కంపేర్ చేయండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి వాళ్ళ కరికులంని, మీ కరికులంని, లేకుంటే ఈ ఇన్స్టిట్యూట్ కరికులంని కంపేర్ చేయండి. పర్సనల్ ఇంటరాక్షన్స్ ఉంటున్నాయో లేదో కంపేర్ చేయండి. చెప్పడం కాదు సార్, దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపించాలి. అలాగే ప్రతి స్టూడెంట్కి పర్సనల్ ప్లాన్ ఇస్తున్నారో లేదో చూడాలి. మా దగ్గర ఏంటంటే సార్, ప్రతి స్టూడెంట్కి కూడా పర్సనల్ ప్లాన్ ఇస్తాం సార్. ఎందుకంటే నేను ఒక మెరిట్ స్టూడెంట్ అనుకుంటే నా ప్లాన్ ఒక యావరేజ్ స్టూడెంట్కి వర్కౌట్ అవ్వదు. సో ప్రతి స్టూడెంట్ కూడా నేనేం చేస్తానంటే, లైక్ అతన్ని కూర్చొని పెట్టి ఎలా చదువుతున్నారు ఏంటి, మీ అండర్స్టాండింగ్ ఏంటి అడిగిన తర్వాత దానికి పర్సనల్గా స్టడీ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా మెరిట్ స్టూడెంట్కి ఒకలా స్టడీ ప్లాన్, యావరేజ్ స్టూడెంట్కి ఒకలా స్టడీ ప్లాన్, పూర్ స్టూడెంట్కి ఒకలా స్టడీ ప్లాన్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్గా దే బికమ్ ఎక్సెల్. ఇక్కడ నా ఇంటెన్షను ఒక 100 మంది ఉంటే దాంట్లో 10 మందిని సెలెక్ట్ చేసి దాంట్లో 2 ర్యాంకులు బయటకు తీసి నా ఇన్స్టిట్యూట్ ఇన్ని ర్యాంకులు వచ్చాయని చెప్పడం మా ఇంటెన్షన్ కాదు సార్. ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ర్యాంక్స్తో పాటు, ఎందుకంటే ఐఏఎస్లో కొంతమందికే ర్యాంకులు వస్తాయి సార్, ఉన్న ప్రతి ఒక్కరికి ర్యాంక్ రాదు. ఎందుకంటే అప్లై చేసే వాళ్ళు 9 lakhs మెంబర్స్ ఉంటే జాబ్స్ వచ్చేసి 1000 ఉంటాయి సార్. సో గ్రౌండ్ రియాలిటీ ఇస్ దట్ అప్లై చేసిన అందరికీ, చదివినందరికీ యూపీఎస్సీ వస్తుందని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. దాంట్లో కొంతమందికి ర్యాంకులు వస్తాయి, ఆ కొంతమంది పేర్లు వేసుకుంటారు. కానీ మేము అలా కాదు సార్, కొంతమందికి ర్యాంక్స్ వస్తాయి, రావాలి కూడా. కానీ ఇన్స్టిట్యూట్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఒక డీసెంట్ జాబ్లో ఎండ్ సెటిల్ అవ్వాలి. దట్ కుడ్ బి మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మైండ్. బికాజ్ ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈరోజు చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉందండి. సో అందరికి ఐఏఎస్ అవ్వాలని కోరిక ఉంటుంది, కానీ అందరికీ రాదు, అది గ్రౌండ్ రియాలిటీ. కానీ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఒక మంచి గవర్నమెంట్ జాబ్లో, సర్వీస్లో కానీ ఉండటం, మనం వాటిని ప్లేస్ చేయగలిగితే దట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూట్ అని నేను అంటాను సార్. ఒకరికి ర్యాంక్ వచ్చి ఒక్క ర్యాంక్ని మనం చూపించి 100 మందిని అట్రాక్ట్ చేసి ఆ 100 మందిని ఇంకొక ర్యాంక్ తెప్పించి మిగతా 99 మెంబర్స్కి మనం అన్యాయం చేయటం, లేకుంటే జస్టిస్ చేయలేదు అనుకున్నప్పుడు ఉన్న 100 మందిలో కొంతమందికి ర్యాంకులు వచ్చిన మిగతా మంది ఏదో ఒక గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయితే అది పెద్ద సక్సెస్ రేట్ అని నేను అనుకుంటాను సార్. అందుకని మా ఇన్స్టిట్యూట్లో ఎప్పుడు ప్లాన్ ఏ యూపీఎస్సీ, ప్లాన్ బి అదర్ ఎగ్జామ్స్. మీరు జాయిన్ అయిన రోజే మేము మీకు ప్లాన్ బి ఇస్తామండి. ప్లాన్ బిలో మీ యూపీఎస్సీతో పాటు అదర్ ఎగ్జామ్స్ కూడా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా వాటిని క్రాక్ చేయాలి అని మినిట్ టు మినిట్, డే బై డే గైడెన్స్ అనేది ఉంటుంది. సో ఇలా స్టూడెంట్ జాయిన్ అయ్యేటప్పుడు డెమో క్లాసెస్ వినమనండి, క్వాలిటీ అండ్ మీ అండర్స్టాండింగ్ కంపేర్ చేయమనండి, ప్రైస్ కంపేర్ చేయమనండి, కరికులం కంపేర్ చేయమనండి మెయిన్. సో దాని తర్వాతే స్టూడెంట్స్ ఒక నిర్ణయానికి వస్తారు ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేది. సో నా బెస్ట్ పాయింట్ నా టీమ్, మా కరికులం, దాన్ని మేము ఎగ్జిక్యూట్ చేసే విధానం, ప్రతి స్టూడెంట్ కూడా ర్యాంక్స్తో పాటు ప్రతి స్టూడెంట్ కూడా ఒక గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయిన రోజు, సో ఆ స్టూడెంట్ సక్సెస్, అలాగే ఫ్యామిలీ సక్సెస్, దాంతోపాటు ఇన్స్టిట్యూట్ కూడా సక్సెస్. సో మేము కూడా సక్సెస్ అయినట్టే భావిస్తాం కదా సార్. ఇలా నా ఇంటెన్షన్ అయితే సార్, ప్రతి స్టూడెంట్ కూడా వచ్చిన ప్రతి స్టూడెంట్ ఏదో ఒక జాబ్లో సెటిల్ అవ్వాలి. తర్వాత ఎండ్ గోల్ ఐఏఎస్, దే విల్ అచీవ్ ఇట్ సమ్హౌ. అది 1 year 2 years 3 years. కాకపోతే ఈ లోపు ఏదైనా ఒక జాబ్లో సెటిల్ అయ్యేలా చేయగలిగితే, సో లాంగ్ టర్మ్ ప్లాన్, షార్ట్ టర్మ్ ప్లాన్ రెండు సక్సెస్ చేయగలిగితే అది నిజమైన అచీవ్మెంట్ అని స్ట్రాంగ్గా నమ్ముతాను సార్. దట్ ఈస్ హౌ వై పీపుల్ హ్యావ్ టు చూస్ తిరుమల క్లాసెస్ అంటానికి. సో ఇలాంటి రీజన్సే మా ఆలోచనలు, మేము ఎగ్జిక్యూట్ చేసే విధానమే మెయిన్ కారణం అని నేను చెప్తానండి. అండ్ స్టూడెంట్స్ కూడా కంపేర్ చేసుకోమని అడుగుతాను నేను.
బ్లైండ్గా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా వినండి అందరు చెప్పింది, మీరు కూడా వెళ్ళి దాన్ని టెస్ట్ చేయండి, కంపేర్ చేయండి, ఆ తర్వాతే జాయిన్ అవ్వండి. దీంట్లో నుంచి నాకున్న ఒక డౌట్ ఏంటంటే, ఇవాళ ప్రస్తుతం పరిస్థితులు చూసుకుంటే మన సమాజంలో ఎవరైతే ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారో వాళ్ళ దగ్గర స్టాండర్డ్స్ బాగుంటాయనేటువంటిది పీపుల్ మైండ్ సెట్లో పడిపోయినటువంటి ఒక యాటిట్యూడ్ అనుకోవచ్చు అంటారు దాన్ని. సో మనం బయట వాళ్ళకంటే తక్కువ ఫీజు పే చేస్తూ బయట వాళ్ళకంటే ఎక్కువ మనం చెప్తున్నాము అంటే వాళ్ళని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలంటారు? అంటే అట్రాక్ట్ చేసే విధానం సంబంధించి ఏం చెప్తారు? ఒకటే సార్, ఫస్ట్ డెమో క్లాసెస్ అనే ఉంటాయి, అవి వినొచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను సార్. ఒక వ్యక్తి 5 స్టార్ హోటల్లో 2 ఇడ్లీస్కి 500 రూపీస్ పే చేస్తాడు. ఇంకొక వ్యక్తి అదే వ్యక్తి బయటకు వచ్చి ఒక చిన్న బండి పైన 10 రూపాయలు పెట్టి ఇడ్లీ కూడా తింటారు సార్. సో దానికి టేస్ట్ ఉంటుంది, దీనికి టేస్ట్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ మేబీ ఇతని దగ్గర ఇంత ఇన్వెస్ట్మెంట్ లేకపోవచ్చు, ఈ 5 స్టార్ రేంజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి ఇన్వెస్ట్మెంట్ లేకపోవచ్చు, కానీ అదే క్వాలిటీ ఇస్తున్నారు సార్. ఆ క్వాలిటీని ఈ వ్యక్తి కానీ ప్రమోట్ చేసుకోగలిగితే, జనాల్లోకి తీసుకెళ్ళగలిగి, సో చూడండి ఒకసారి నా ప్రోడక్ట్ని మీరు వినండి అని చేయగలిగితే ఆబ్వియస్గా ఈ వ్యక్తి కూడా అదే స్థాయికి వెళ్తారని నాకు నమ్మకం సార్. సో క్వాలిటీ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి క్వాలిటీకి సంబంధం లేదని నేను బాగా నమ్ముతాను సార్. మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మ్యాక్సిమం క్వాలిటీ కూడా ఇవ్వగలము, ఇస్తున్నాము అని కూడా నేను చెప్పగలను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ఇన్స్టిట్యూట్కి సంబంధించి కావచ్చు, లేదంటే మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీ ఇన్స్టిట్యూట్లో మీరు ఇచ్చేటువంటి క్వాలిటీ ఆఫ్ క్లాసెస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, స్టూడెంట్స్ మీద మీరు పెట్టేటువంటి శ్రద్ధ కావచ్చు, చాలా బాగా వివరించారు. స్టూడెంట్స్ కూడా మీకు కూడా ఒకటే మాట అండి, ఇందాక సార్ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు లలిత జ్యువెలరీకి సంబంధించి. సో మనం పెట్టే ప్రతి రూపాయి కావచ్చు, లేదా మన కష్టం కావచ్చు, ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి, ఎలా మనం ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా దాంట్లోనే మనం సగం సక్సెస్ అయినట్టు. ఒక మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే మన డెస్టినేషన్ 50% మనం కంప్లీట్ చేసుకున్నట్టే. సో ప్రతి ఒక్కరూ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇన్స్టిట్యూట్కి పక్క ఇన్స్టిట్యూట్కి తేడాలు కూడా గమనించండి. ఒక మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునే క్రమంలో సార్ మీరు కన్సల్ట్ అవ్వచ్చు. సార్ నెంబర్ కూడా, ఇన్స్టిట్యూట్ నెంబర్స్ కూడా మీకు స్క్రోల్ అవుతుంటాయి. సో ప్రతి ఒక్కరూ అప్రోచ్ అవ్వండి. ఒక మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకొని మంచి జాబ్లో సెటిల్ అయ్యి ఫ్యూచర్ మంచిగా చేసుకునేలాగా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని కోరుకుందాం. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.